హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. ఫ్రెండ్స్, మీ ముందుకు నేను ఎగ్జాక్ట్గా 1 మంత్ బ్యాక్ అయితే వచ్చాను. అలాగే ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో అనేది మధ్యలో చేయలేకపోయాను. ఓకే, ఇప్పుడు మనం నిన్న మరియు ఈరోజు వచ్చిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం మొదటిగా నిన్న వచ్చిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నిన్న మనకి పై డే మరియు ఇంకొకటి ఏంటంటే గ్రేస్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయింది. గ్రేస్ పీరియడ్ ఎండ్ అయిన తర్వాత మనకి వచ్చిన అప్డేటు ఏంటంటే ఎవరైతే మన కింద వాళ్ళు కేవైసీ చేసుకోలేదో వాళ్ళ ద్వారా మనకి ఎన్ని కాయిన్స్ అయితే మైనింగ్ అయినాయో ఆ కాయిన్స్ అనేవి తొలగించబడతాయి. అంటే ఫోర్ ఫీట్ అంటే జప్తు చేయబడతాయి. వాళ్ళ ద్వారా మనకి ఎంత కాంట్రిబ్యూషన్ అయితే వచ్చిందో అవి మొత్తం తొలగించబడతాయి. ఆ ఆప్షన్ కూడా మనకి త్వరలోనే వస్తుంది. ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా చైనా, జపాన్, సౌత్ కొరియా, వియత్నాం ఆ దేశాలలో అయితే అవైలబుల్గా ఉంది. మనకి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం 100కు 100% ఉంది. ఎవరైతే ఎన్ని కాయిన్స్ అయితే మనకి పోతాయో ఫీటెడ్ అండ్ పెనాల్టీస్ అని చెప్పేసి మెయిన్ నెట్ చెక్ లిస్ట్ పైన మనకి ఇవ్వబడుతుంది. అదే మనకి ఉన్నాయి కదా, అన్వెరిఫైడ్, ట్రాన్స్ఫరబుల్ అండ్ మైగ్రేటెడ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేది కొత్తగా యాడ్ చేయబడుతుంది. ఫీటెడ్ అండ్ పెనాల్టీస్ అని చెప్పేసి యాడ్ చేయబడుతుంది. అలాగే నిన్న ఒక వ్యక్తి ఫీటెడ్ అమౌంట్ ఎంతో తెలుసా? నిన్న ఒకరిది స్క్రీన్ షాట్ అయితే చూశానండి. ఆ వ్యక్తిది 10,000 పై కాయిన్స్ అనేవి ఫీటెడ్ అయినాయి, అంటే జప్తు చేయబడ్డాయి. ఎందుకంటే అతని కింద ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవైసీ చేసుకోకుండా ఉన్నారు. సో అందువల్ల వాళ్ళ ద్వారా వచ్చిన కాంట్రిబ్యూషన్ ఎంతంటే 10,000 పై కాయిన్స్. ఈ 10,000 పై కాయిన్స్ కూడా అందులో ఒక చిన్న అవకాశం అయితే మనకి పై కోర్ టీమ్ అనేది మనకి ఇచ్చారు. ఏంటంటే ఈ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా 10,000 కాయిన్స్ అనేవి పోయి ఉన్నాయి చూసారా? ఆ 2 మెంబర్స్కి పై కోర్ టీమ్ మొత్తం పోగొట్టుకోకుండా ఇంకొక అవకాశం అయితే ఇచ్చారు. ఏంటంటే ఈ లాస్ట్ 6 మంత్స్ ఉంది కదా, ఈ లాస్ట్ 6 మంత్స్లో వాళ్ళు ఎన్ని కాయిన్స్ అయితే మైన్ చేశారో ఆ కాయిన్స్ అన్నవి ఇప్పుడు కనుక వాళ్ళు కేవైసీ మైగ్రేషన్ 2 కంప్లీట్ చేసుకుంటే ఆ 6 మంత్స్లో ఎంత అయితే మైన్ చేశారో అవి వాళ్ళకి ఇచ్చే అవకాశం అనేది పై కోర్ టీమ్ అనేది ప్రకటించింది. అంటే వాళ్ళ ఇద్దరి గురించి చెప్పలేదు, అసలు మామూలుగా అయితే ప్రతి ఎవరికైనా సరే ఈ 6 మంత్స్లో ఎవరైతే ఎన్ని కాయిన్స్ అయితే మైన్ చేశారో ఆ కాయిన్స్ అనేవి మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంది. అంటే మహా అయితే ఎంత ఇప్పుడున్న మైనింగ్ స్పీడ్ ప్రకారం, అంటే ఈ మంత్ మైనింగ్ స్పీడ్ అనేది డ్రాస్టికల్గా డౌన్ అయిపోయింది. అది మీరు అందరికీ గమనించే ఉంటారు. ఐ మీన్ ఈ మార్చి 1కు ముందు కొంత ఎంతో కొంత అంటే ఒక 40% అబవ్ ఉండేది కదా, ఇప్పుడు 40% దిగిపోయింది. ఆ 40% ఎంతైతే ఉందో ఆ మైనింగ్ స్పీడ్ ప్రకారం అప్పుడు మహా అయితే నెలకొచ్చి మనం ఎవరిని రెఫర్ చేయకపోతే ఒక 4 లేదా 5 కాయిన్స్ లేదా మహా అయితే ఒక 6 కాయిన్స్ అనేది మైనింగ్ అయినాయి. ఈ 6 మంత్స్లో 6 36 కాయిన్స్ అయితే వచ్చే అవకాశం వాళ్ళకు ఉంది. ఆ 36 కాయిన్స్ కూడా మాకు ఎందుకులే అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. అలాగే ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఈ 6 మంత్స్ లాస్ట్ ఉంది కదండి, ఈ 6 మంత్స్లో మైనింగ్ అయిన కాయిన్స్ ఓకే, ఈ 6 మంత్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒక 3 మంత్స్లో కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇంకో 3 మంత్స్లో మైగ్రేషన్ అనేది అంటే సైన్ అక్నాలెడ్జ్మెంట్ అనేది చేసి ఉండాలి. అలా కాదు, నేను ఈ 6 మంత్స్ లాస్ట్ 6 మంత్స్ మనకు టైం ఇచ్చారు కొంతమందికి రీసెంట్గా జాయిన్ అవ్వడానికి కేవైసీ చేసుకోవడానికి. వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, గమనించండి. మీకు ఫస్ట్ 3 మంత్స్లో అంటే 6 మంత్స్ ఇచ్చారు ఫస్ట్ మామూలుగా అయితే ఎవరికైతే అందరికీ, అంటే ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్తున్నాను. 6 మంత్స్లో ఫస్ట్ 3 మంత్స్ అంటే 90 డేస్లో మీ కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. కంప్లీట్ అంటే మీరు సబ్మిట్ చేసి ఉండాలి. నెక్స్ట్ 3 మంత్స్లోగా మీకు మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. లేకపోతే మీ కాయిన్స్ అనేవి మీకు రావు, అవి కూడా 4 ఫీట్ చేయబడతాయి, అంటే జప్తు చేయబడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నాకు 6 మంత్స్ టైం ఉంది కదా, నేను లాస్ట్లో చేసుకుంటానంటే కుదరదు. మీరు 6 మంత్స్ టైంలో ఫస్ట్ 3 మంత్స్లో మీ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. అది పాస్ అయి ఉండాలి, మీరు సబ్మిట్ చేయడం కాదు, పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ 3 మంత్స్లో
మీరు సైన్ అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది కదా, అది చేసి మీ మైగ్రేషన్ అనేది కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి పై కోర్ టీమ్ ద్వారా. ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీ కాయిన్స్ అనేవి పోయే ప్రమాదం 100% ఉంది. ఇప్పుడు మనం ఈ రోజు వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మనకి చూసినట్టయితే మన ఇంటర్ఫేస్ మీద డాక్టర్ నికోలస్ కొకాలిస్ మనకు ఒక వీడియో అయితే ప్రజెంట్ చేశారు. ఏమనంటే ఈ రోజు నుంచి పై ఫెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి పై షాపింగ్ అనేది బిగిన్ అవుతుందని. మీరు అనొచ్చు ఎలా అండి పై షాపింగ్ అనేది ఎలా చేయాలని అనొచ్చు. యాక్చువల్లీ అయితే చాలా మంది మన దేశంలో కాదండి, చాలా దేశాల్లో మామూలుగా పైని పేమెంట్గా యాక్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈరోజు నికోలస్ గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పై ఫెస్ట్లోకి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం యూజ్ చేసుకొని పై అనేది పేమెంట్గా ఇస్తున్నాము అని అనౌన్స్ చేశారు. అలాగే ఇంకొకటి ఏంటంటే పై డొమైన్స్ అనేవి మన పై కోర్ టీమ్ సెల్ చేస్తుంది. డొమైన్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ని అంటే మనకంటూ ఒక వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ గురించి చెప్తున్నానండి, www.facebook.com అనేది చూసారా, .పై అనేది మన డొమైన్, .com అనేది వేరేది అనమాట. ఈ .పై అనేది మనకి ఒక్కొక్కరికి మనం బిడ్ చేయాలన్నమాట. బిడ్డింగ్ అంటే ఆక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అమెజాన్ ఉంది కదండి, amazon.com ఉంది కదా, అలాంటిది మన పై డొమైన్లోకి రావాలంటే amazon.py అనేది ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకొని అంటే బిడ్ వేసి ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున మన పై అనేది బాగా పాపులారిటీ చెందితే అమెజాన్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది, మాకు ఆ డొమైన్ అనేది మాకు ఇవ్వండి, మీకు ఎంత అమౌంట్ కావాలో మేము మీకు ఇస్తాము అని వాళ్ళు అడిగే అవకాశం తప్పకుండా ఉంది. అందుకే ఒక అతను అన్నోన్ పర్సన్ ఏం చేశాడంటే 30,000 పై కాయిన్స్తో బిడ్ వేసాడు అనమాట. amazon.py అంటే పై, amazon.py అనే వెబ్సైట్ మీద అతను పొందడానికి మన కోర్ టీమ్ వాళ్ళు ఆక్షన్ అనేది పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ అది రన్నింగ్లోనే ఉంది. ఆ బిడ్ పొందడానికి 30,000 పై కాయిన్లు చెల్లించేశాడు కూడా ఆల్రెడీ. 30,000 పై కాయిన్లు amazon.py అనే వెబ్సైట్ కోసం అతను 30,000 చెల్లించేసేసాడు. ఎవరైతే ఈ 30,000 పై కాయిన్స్ కంటే ఒక్క పై కాయిన్ అయినా ఎక్కువగా ఎవరైతే బిడ్ చేస్తారో ఆ వెబ్సైట్ అనేది amazon.py అంటే పై, అది వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఎవరైనా గట్స్ ఎవరికైనా ఉంటే బిడ్ వేసి చూడండి. రేపటి రోజున మన పై అనేది వరల్డ్ వైడ్ బాగా పాపులారిటీ చెందితే మనకే వచ్చే అవకాశం ఉంటుంది amazon.py. అప్పుడు పాపులారిటీ అయిన తర్వాత అమెజాన్ కంపెనీ వాడు తప్పకుండా మనల్ని సంప్రదించి మీరు నాకు ఆ వెబ్సైట్ అనేది ఇవ్వండి, మీకు ఎంత అమౌంట్ అనేది కావాలన్నా ఇస్తానే అనే అవకాశం. ఇది ఒక పరమైన మనకి ఒక బిజినెస్ అనమాట, ఒక ప్రాఫిట్ తెచ్చే అవకాశం అనమాట. అందుకే ఒక అన్నోన్ పర్సన్ 30,000 పై కాయిన్స్ చెల్లించి ఆల్రెడీ కట్ అయిపోతాయి. నేను కూడా ఒక 5 బిడ్డింగ్స్ అయితే వేసాను కొన్ని వెబ్సైట్ మీద, మన ఇండియన్ వెబ్సైట్స్ మీద. అది అంటే చెప్పను, మీరే చేసుకోండి. మీకు ఏ వెబ్సైట్ మీకు బాగా ఫెమిలియర్ అంటే బాగా నమ్మకం ఉందో ఆ వెబ్సైట్ని, ఫర్ ఎగ్జాంపుల్ facebook.py అలాంటి వాటి మీద చాలామంది కూడా బిడ్స్ వేస్తారు. అంటే వరల్డ్ వైడ్ బాగా ఫేమస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బిడ్డింగ్ అనేది చేశారు. వాళ్ళకంటే మనం ఒక్క పై అయినా ఎంతైనా సరే ఎక్కువ ఉంటే మనం అది పొందే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక కంపెనీ మీద బిడ్ వేసాం అంటే కంపెనీ అంటే కంపెనీ కాదు, ఒక వెబ్సైట్, మీకు నచ్చిన వెబ్సైట్ మీద ఒక బిడ్డింగ్ అనేది వేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం అమౌంట్ ఏంటంటే 10 పై మాత్రమే, మ్యాక్సిమం ఎంతైనా ఇచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 పై పెట్టి ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ facebook.py అని నేను వేసాను, నా ఫ్రెండ్ 11 పై పెట్టి వేసాడు. రేపటి రోజున ఈ 11 పై కంటే ఎవరైతే ఎక్కువ వేయలేదో ఆ 11 పైతో మా ఫ్రెండ్ ఆ వెబ్సైట్ అనేది పొందుతాడనమాట. అప్పుడు నేను వేసాను కదా ఆ 10 పై అనేది ఆల్రెడీ చెల్లించేసి ఉంటాను కదా, ఆ 10 పై అనేది నాకు వచ్చేస్తుంది. ఈ 11 పై అనేది కోర్టుని తీసేసుకుంటుంది, ఆ వెబ్సైట్ అనేది నా ఫ్రెండ్కి ఇచ్చేస్తారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మీరు బిడ్డింగ్ అనేది
వేయండి, ఏదో ఒక కంపెనీ డొమైన్ ఏదో పేరు ఇచ్చేసి వేయండి. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో వాళ్ళకి వెళ్ళిపోద్ది, లేదా తక్కువ అమౌంట్ ఇస్తే మీకే వచ్చేస్తుంది. ఎక్కువ అమౌంట్ వాళ్ళకి వేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళిపోతే మీ అమౌంట్ అనేది మీకు రిఫండ్ వచ్చేస్తుంది. సో ఒకసారి వేసి ట్రై చేసి చూడండి. వీలైతే రేపటి రోజున మన పాపులారిటీని బట్టి పాపులర్ కంపెనీ ఏదైతే ఉందో మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా మంది అడుగుతున్నారు, అసలు జీసీబీ వాల్యూతో మనకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? జీసీబీ వాల్యూతో రావాలి అంటే ముందు మన డి యాప్స్ అనేవి 100 అనేవి కంప్లీట్ అయి ఉండాలి. కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దాని గురించి ఏ అనౌన్స్మెంట్ అవ్వలేదు. దానివల్లే మన పై కాయిన్ అనేది ట్రేడింగ్ అనేది $1 అబౌవ్ నడుస్తుంది, $2 బిలోనే నడుస్తుంది. వన్స్ మన 100 డి యాప్స్ అనేవి మన ముందుకు వచ్చినట్టయితే మీరే చూస్తారు పై యొక్క ప్రైస్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందో. అందుకే అన్నారు మన పై కాయిన్ని నాన్ కాన్ఫర్మిస్ట్ అంటే సాంప్రదాయం అనేది ఇక్కడ ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్, ఇథీరియం, XRP, కార్డానో ఇవన్నీ ట్రేడింగ్లోనే మనం చేయొచ్చు. ఏది కూడా యుటిలిటీస్ కోసం ఏ క్రిప్టోని కూడా మనం యూజ్ చేయడానికి లేదు ప్రజెంట్ అయితే, అంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవన్నీ ఒక సాంప్రదాయం అనమాట. ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వేరేది అనమాట నాన్ కాన్ఫర్మిస్ట్ అంటే సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఒక్క క్రిప్టో అనేది ట్రేడింగ్ అంటే పెరగచ్చు తగ్గచ్చు బయింగ్ అండ్ సెల్లింగ్ ద్వారా. కానీ మన పై కాయిన్ అనేది అలా ఉండదు అని మనకి 20వ తారీఖున ఎప్పుడైతే పై లాంచింగ్ అయిందో, పై లిస్ట్ అనేది అయిందో, మనకి చెంగ్ డియా ఫ్యాన్ గారు ఒక వీడియో ద్వారా చెప్పారనమాట. పై అన్నది నాన్ కాన్ఫర్మిస్ట్ అంటే సాంప్రదాయ పద్ధతిలో వెళ్ళే కాయిన్ కాదు, మనది వేరు. మనది ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం, అంటే యూటిలిటీస్ పర్చేసింగ్ కోసం ఉపయోగించే క్రిప్టో కరెన్సీ. కొంతమంది పై లాంచింగ్ రోజు జీసీబీ వాల్యూతో ఎందుకు లిస్ట్ అవ్వలేదు అని చెప్పేసి చాలా మంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారండి. అసలు వీళ్ళకి పై ప్రాజెక్ట్ గురించి అసలు ఏమీ తెలియకుండా వాగుతూ ఉంటారు. అలాగే నెగిటివ్గా కామెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పై ప్రాజెక్ట్ మీద ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు తప్పకుండా ఒక రోజున విన్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. మీరు ఎటువంటి హోప్ని కోల్పోవద్దండి. నో ప్రాబ్లం. కొంతమంది ఏంటంటే పై కాయిన్ అనేది జీసీబీతో లిస్ట్ అయ్యిద్దని చెప్పేసి 60-70 రూపాయలు పెట్టేసి కొనేసి బాగా అంటే అప్పులు చేసి కొన్నారు. అప్పులు చేసి ఎవరు కొనొద్దండి. అసలు మామూలుగా ఎప్పుడైనా సరే అప్పులు చేసి కొనొద్దు. అంటే పై ప్రాజెక్ట్ అనేది మంచి ప్రాజెక్టే, కానీ ఏ క్రిప్టో కరెన్సీ అయినా అప్పులు చేసేసి లేనిది ఎక్కడి నుండి తీసుకొచ్చి కొనాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అప్పులు చేయడం వల్ల ఏంటంటే అది దుఃఖానికి దారితీస్తుంది. దయచేసి గమనించండి, ఎవరు అప్పులు చేసి ఏ క్రిప్టో కరెన్సీ కూడా కొనొద్దు. ఓకేనండి. ఓకే. అలాగే రీసెంట్గా ఇంకొక అప్డేట్ ఏంటంటే, నేమ్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళకి కేవైసీ అనేది రిజెక్ట్ అయింది, నాట్ అప్రూవ్డ్ అనేది వచ్చింది. వాళ్ళకి కూడా కింద ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. మళ్ళీ కొంత అంటే ఒక 20% అనేది మీరు కనుక ఫోర్ఫీట్ అమౌంట్లకి ఇచ్చినట్టయితే, అంటే జప్తు చేసినట్టయితే మీరు మైనింగ్ చేసిన కాయిన్స్లో మీకు వేరే మళ్ళీ అవకాశం ఇస్తాం, మీరు మైనింగ్ కేవైసీ చేసుకోవడానికి. అలాంటి వారు దయచేసి మీరు తొందరపడి మళ్ళీ మీరు కేవైసీని చేయొద్దు, చేసి మళ్ళీ మీ కేవైసీని రివ్యూలో పెట్టుకోవద్దు. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి, నేను మీకు సలహా కానీ సూచనలు కానీ ఇస్తాను. మీరు ఇక్కడ దాకా చూసారంటే మన వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి దయచేసి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. దయచేసి మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు పెద్ద అప్డేట్స్ అయితే వీడియో చేయగలను, చిన్న చిన్న అప్డేట్స్ అయితే ప్రతిదీ వీడియో చేయలేను కాబట్టి మన గ్రూప్లో జాయిన్ అని నేను అప్డేట్స్ అనేవి ఇస్తాను. అలాగే సిద్రా కాయిన్స్ కూడా కావాలంటే నన్ను ఒకసారి సంప్రదించండి, నేను మీకు తప్పకుండా సేల్ చేస్తాను. అంటే మన దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు. అలాగే పై కాయిన్స్ కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. ఎక్కడ ఎవరు పడితే వాళ్ళు, అంటే ఫారినర్స్ దగ్గర వాళ్ళు ఎంత ఇస్తాం, $100 ఇస్తాం, $1000 ఇస్తాం అంటారు. దయచేసి వాళ్ళని నమ్మొద్దు. నమ్మి మీ పాస్ ప్రైజ్ని ఎక్కడ ఎంటర్ చేయొద్దు. పాస్ ప్రైజ్ అనేది చాలా అంటే చాలా భద్రంగా దాచుకోండి. ఓకే. రీసెంట్గా ఇంకో అప్డేట్ ఏంటంటే, మన ఫోన్ నెంబర్ అంటే వెరిఫై అనేది ప్రస్తుతానికి అయితే అవ్వడం లేదండి. ఎవరు కూడా అంటే ట్రై చేసి అంటే అమౌంట్ కట్ అవుతుంది కానీ వెరిఫై అనేది అవ్వట్లేదు. రీసెంట్గా ఇంకో అప్డేట్ అంటే మనకు ఫోన్ నెంబర్ అనేది
మార్చుకోవచ్చు అనమాట. ఫుల్గా మనం చేంజ్ చేసేసుకోవచ్చు కూడా. అప్డేట్ ఫోన్ నెంబర్ వెరిఫై పక్కన అప్డేట్ అండ్ చేంజ్ అని ఒక చిన్న ఆప్షన్ అనేది వస్తుంది. దీంట్లో మనం ఎవరైతే కేవైసీ మైగ్రేషన్ 2 అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఫోన్ నెంబర్ ఫుల్గా మార్చుకోవచ్చు. ఈ మార్చుకోవడానికి వాళ్ళు లైవ్నెస్ చెక్ అనేది ఒకటి చేస్తున్నారు. లైవ్నెస్ చెక్ అనేది అడుగుతుంది. తప్పకుండా మనం లైవ్నెస్ చెక్ అనేది ఇచ్చి మన ఫోన్ నెంబర్ అనేది ఫుల్గా మార్చుకోవచ్చు. ఇంతకు ముందు ఏంటంటే 1 or 2 డిజిట్స్ మాత్రమే లేదా కంట్రీ కోడ్ ఏదైతే ఉందో అది మార్చుకోవడానికి మాత్రమే వాళ్ళు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరైతే కేవైసీ మైగ్రేషన్ 2 అయి ఉంటాయో వాళ్ళు మాత్రమే మన ఫోన్ నెంబర్ అనేది ఫుల్గా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం కావాలంటే మనం లైవ్నెస్ చెక్ అనేది తప్పకుండా ఇచ్చి ఉండాలి. లైవ్నెస్ చెక్ అనేది అడుగుతుంది. ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ కోసం ఇప్పుడు వేరే వాళ్ళ అకౌంట్ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళు మార్చే అవకాశం ఉంది కాబట్టి లైవ్నెస్ చెక్ అనేది అడుగుతారు. రీసెంట్గా చూసినట్టయితే మన పై నెట్వర్క్ అనేది ఇథీరియంని అంటే ఫాలోయింగ్లో అంటే మన ట్విట్టర్ అకౌంట్లో ఇథీరియంని పై అకౌంట్ దాటేసిందండి. అంటే మనది చాలా పెద్ద కమ్యూనిటీ అని మనం గ్రహించవచ్చు. ఇంకా ఇలాంటివి మనం త్వరలోనే ఇంకా ఎన్నో చూడబోతున్నాం. ఇంకా పై అనేది జస్ట్ లాంచ్ అయింది మాత్రమే, ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. వన్స్ స్ప్రెడ్ అయితే మీరే చూస్తారు పై నెట్వర్క్ని ఎంత దూరం వెళ్తుందో. చాలామంది వెంటనే మేము ఫ్రూట్స్ తినేయాలి, లాంచ్ అవ్వగానే మాకు ఎంత రావాలి, అంత వచ్చేయాలి, మేము ఇల్లు కట్టాలి, మేళ్ళ కట్టాలి అనుకోవద్దు. దీనికి కూడా లాంచ్ అయిన వెంటనే కొంచెం సర్దుకోవాలి కదా, కొంచెం వెయిట్ చేయండి. తప్పకుండా మన ప్రాజెక్ట్లో దమ్ముంది కాబట్టి ప్రతి ఒక్కరికి మన కోర్ టీం వాళ్ళు లిస్ట్ చేసుకోవాలంటే కేవైబి అనేది ప్రవేశపెట్టారు. ఎవ్వరు కూడా ఏ క్రిప్టో కరెన్సీ కూడా ఇలాంటిది ప్రవేశపెట్టినట్టు చరిత్రలో లేదు. ఎందుకంటే మన ప్రాజెక్ట్లో దమ్ముంది కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళు పెట్టారనమాట. దయచేసి చూడండి రేపటి రోజున మన ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో. కాకపోతే రేపటి రోజున అంటే అది 1 or 2 or 3 or 5 years అయినా పట్టచ్చు. 5 years తర్వాత చూడండి. మామూలుగా అయితే అప్పటి వరకు మీ కాయిన్స్ని హోల్డ్ చేసుకోండి. ఎవరు కూడా అమ్ముకోవద్దు. దయచేసి జాగ్రత్త పడండి మీ కాయిన్స్ గురించి. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ నిజంగా మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంతోమందికి రీచ్ అనేది పెరుగుతుంది. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.